నేటి రాశి ఫలాలు మేషరాశి. మేషరాశిలోని వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు మేషరాశి వారికి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు అనేవి ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు వృత్తిపరంగా శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు మేషరాశి వారు జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు. మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి ఈరోజు ధనయోగం అనేది కలుగుతుంది. ధనాదాయం అనేది బాగుంటుంది. ఈరోజు మేషరాశి వారు తెలివిగా నిర్ణయాలను చేస్తారు. పెద్దల సలహాలతో ధనధాన్యాభివృద్ధిని సొంతం చేసుకుంటారు. శుభవార్తలను వింటారు. అలాగే ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు కనబడుతున్నాయి. విద్యార్థులకు విద్యా విషయంలో విజయాలు సిద్ధిస్తాయి. ఇక రాజకీయ రంగం వారికి అనుకూలత అనేది ఏర్పడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులకు తాము పనిచేసే చోట మంచి అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా మంచి స్థితి అనేది ఉంటుంది. అలాగే అన్నింటా విజయాన్ని సాధిస్తారు. మంచి యోగం అనేది కనిపిస్తుంది ఈరోజు. అలాగే ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో కూడా లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు మేషరాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమవుతుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యుల సహకారం అనేది అన్ని విధాలుగా అందుతుంది. ధనాదాయం అన్ని విధాలుగా బాగుంటుంది. ఆదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలు వారికి లబ్ధిని చేకూరుస్తాయి. అలాగే పాత సంఘటనలు గుర్తు తెచ్చుకొని ఆనందంగా ఉంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ వారు, సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారు వివాదాల నుండి ఈరోజు బయటపడతారు. ఇక విద్యార్థులకు మరింత ప్రోత్సాహం అనేది అందుతుంది. ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి ప్రశాంతమైన జీవనం అనేది దొరుకుతుంది ఈరోజు. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఇక ఈరోజు మేషరాశి వారు గురుగ్రహ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.